రికార్డింగ్ నెంబర్ 23 మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. సుబలుడి దగ్గర అంటే గాంధార రాజు దగ్గర వీళ్ళు సెలవు తీసుకుని ఆయన ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోయారు. దాస నాయకులు వెళ్ళిపోయి గాంధార దేశంలో యవన విద్యాపీఠం పెట్టడం కోసం యూనివర్సిటీ, యవన విద్యకు ఒక యూనివర్సిటీ పెట్టడానికి చేసే పనులన్నీ చాలా ఫాస్ట్గా మంచి చురుగ్గా చేయటం మొదలుపెట్టారు. ఇంకా స్టార్ట్ చేశారన్నమాట పనులు. వాళ్ళు మొట్టమొదట యవన దేశానికి వెళ్ళిపోయి అక్కడ సంప్రదాయంగా విద్యాపీఠ మతాచార్యులందరినీ కూడా కలుసుకున్నారు. సంప్రదాయపరంగా ఎవరెవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ సంప్రదాయానికి సంబంధించిన మత ఆచార్యులను పెద్దవాళ్ళందరినీ కలుసుకున్నారు. వాళ్ళల్లో ముగ్గురు యవన విద్యలో పరిపూర్ణులైన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకడేమో యవన మత వ్యాప్తి, యవన మతాన్ని బాగా ప్రచారం చేసి అందరూ యవన మతంలో అవలంబించేటట్టుగా చెయ్యాలి, ప్రతి వాళ్ళు యవన మతంలో చేరాలి అని బాగా కంకణం కట్టుకున్నాడు వాడు. నేను ఆ పని చేస్తాను, అందరినీ యవన మతంలో చేరేటట్టుగా మనుషులందరినీ నేను కన్విన్స్ చేస్తాను అని ఒకడు. రెండో వాడేమో యవన శాస్త్రాలన్నిటినీ విడివిడిగా గ్రంథాలు రాసిన వాడు రెండోవాడు. మూడో వాడేమో మంత్రశాస్త్రంలో బాగా ఎక్స్పర్ట్ అన్నమాట. వైద్యం చేస్తాడు. విషం గనక ఏ విష జంతువులన్నా కరిచినా లేకపోతే ఎవరైనా పొరపాటున విషం తాగినా ఆ విషాన్ని తీసేసేటటువంటి విద్య వాడి దగ్గర ఉంది. ఆ విషాన్ని తీసి మనిషిని జీవింపజేయగలడనమాట. మళ్ళీ బతికిచ్చే ప్రక్రియ వాడి దగ్గర ఉంది. అట్లాగే విష ప్రయోగం కూడా ఎవరికి తెలియకుండా చేయగలడు. అట్లాగే భూతాలు ప్రేతాలు వీటినన్నిటినీ కూడా వశంలో పెట్టుకోగలడు. ఆరితేరిన వాడు అనమాట. అంటే వీళ్ళందరూ అథర్వణ వేదాన్ని ఎక్కువగా ఫాలో చేసి అందులో ఉన్న ట్రిక్స్ ఇంకొకళ్ళకు హాని చేయటానికి సరిపోయేవి కూడా చాలా నేర్చుకున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ముగ్గురితో కూడా ఈ దాసనాయకులు మీటింగ్ పెట్టుకొని కూడబలుక్కున్నారు వాళ్ళతో. ఈ గాంధారరాజు సుబలుడు బాగా ప్రోత్సహించాడు వీళ్ళని. మా దేశంలో పెట్టండి ఒక యూనివర్సిటీ, మా దేశం అసలు ఎవరికి లెక్క లేకుండా పోయింది, మాకేం విద్య రాదు, అనాగరికులం అని అందరూ అనుకుంటారు అన్నట్టుగా పిక్చర్ ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళు అదే చెప్పారు, మీ గురించి అందరు అట్లా అనుకుంటున్నారని. సో ఒప్పుకున్నాడు, మా దేశంలో పెట్టు, నేను కూడా డబ్బులు ఇస్తాను, చోటు ఇస్తాను, స్థలం ఇస్తాను అన్నీ చెప్పాడు. కాబట్టి గాంధార దేశం వెళ్ళిపోయి వాళ్ళు విజృంభించి పనులు చేయాలి అని డిసైడ్ చేసుకున్నారనమాట. రోమక దేశంలో నుంచి 2 ఆచార్యులను పిలిపించారు. ఒకడేమో ఆడపిల్లలకు వేశ్యలుగా ఎలా ఉండాలో అలా శిక్షణ ఇవ్వటంలో నేర్పరివాడుట. రెండో వాడేమో కామతంత్ర ప్రయోగాన్ని, కామ విద్యని గ్రంథాల రూపంలో విద్యాలయంలో శిక్షణ ఇస్తాడట. అంటే సెక్స్ నాలెడ్జ్ని విద్యాలయాల్లో వాడు టీచ్ చేస్తాడనమాట. రెండో వాడు ఏ జాతి యొక్క సంస్కారాన్నైనా శాశ్వతంగా తలెత్తకుండా చేయాలి. ఒక జాతిని నాశనం చేయాలంటే వాళ్ళ సంప్రదాయాన్ని, వాళ్ళ జాతి యొక్క ముఖ్యమైన వాళ్ళ ఉద్దేశాలని పాడు చేయటమే వీళ్ళ ఉద్దేశం అన్నమాట. ఒక జాతి సంస్కారాన్ని పాడు చేయాలంటే ఏం చెయ్యాలి అంటే ముందు యువతీ యువకుల్ని ఏదో ఒక కారణం పెట్టి వశపరుచుకోవాలి. అంతేకాకుండా యువతీ యువకులు వయస్సులో ఉన్నవాళ్ళు, యవ్వనంలో ఉన్నవాళ్ళు కాబట్టి కామం కలిగి ఉంటారు. కాబట్టి కామతంత్రాలన్నీ వాళ్ళకి చెప్పేసి అందులో వాళ్ళని అవినీతి పరులుగా చేయాలి. నీతి లేకుండా బిహేవ్ చేసేటట్టుగా గనక చేస్తే ఇంకా ఆ జాతిలో రాబోయే తరాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి అని అన్నమాట వీళ్ళ ప్లాన్. ఇక రాబోయే అంటే నీతి లేని వాడి తరాలు తర్వాత ముందు ముందు పుట్టబోయే పిల్లలు ఏ రకంగానూ క్వాలిటీ ఉండదు కదా. న్యాచురల్గా న్యాయంగా మంచి గుర్రాలు మంచి కుక్కలు కావాలంటే బ్రీడింగ్ సక్రమంగా చేయాలి. అట్లాగే మంచి విత్తనం కావాలంటే మంచి విత్తనం ఉంటే కానీ మంచి చెట్టు రాదు. కుళ్ళు విత్తనాలు వస్తే చెట్లు ఇంకా రావు. అలా సర్వనాశనం చేయాలి జాతిని అని వీళ్ళ కంకణం కట్టుకున్నారు. భారత జాతిని సర్వనాశనం చేయాలి,
దానికి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ గాంధార రాజు కొంచెం చోటు ఇచ్చాడు. వాడు కూడా అవినీతిపరుడు కాబట్టి. సో అక్కడ చేరాలని డిసైడ్ చేసుకున్నారు వీళ్ళందరూ. ఇట్లా బాగా ఆలోచించి 10 రోజులు బాగా భారత జాతిని ఎలా కింద పడేయాలి అనే విషయంలో మంచి ఒక ప్రణాళికని స్థిరపరుచుకున్నారు. ఇది ప్లాన్ అని. భరత భూమిలో భారతదేశంలో సహజమైన సంపద చాలా ఎక్కువ, జనమేమో తక్కువ. అది బ్రహ్మాండమైన ప్లేస్. దాన్ని అట్లా నిలబెట్టడం కోసం అక్కడుండే ఋషులు చాలా ప్రయత్నం చేసి దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఋషులు ఏం చేశారంటే 4 ఆశ్రమాలతో ఆయుర్దాయాన్ని విభజించారు. పిల్లల కోసం మటుకే కామాన్ని వాడుకోవాలి, అంతకంటే దానికి ప్రయోజనం లేదు. కామాసక్తుడైపోయి కామంలో స్త్రీ పురుష సుఖంలో మునిగిపోయిన వాడు జీవితాన్ని పాడు చేసుకుంటాడు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. కేవలం పిల్లల్ని పొందటానికి మటుకే కామాన్ని వాడుకోవాలి, సుఖం కోసం వాడుకోకూడదు అని ఆ ఋషులు ఒక నియమం పెట్టారు. న్యాయంగా ప్రకృతిలో కామానికి ఉన్న ప్రయోజనం అదే. ప్రయోజనం లేకుండా కామాన్ని కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు జంతువులతో సమానం. న్యాచురల్గా జంతువులకి ఏం ఉండదు కదా. ఆ అర్జ వచ్చినప్పుడు అవి కామం ప్రేరేపణ జరిగినప్పుడు అవి మేటింగ్కి వెళ్ళిపోతాయి న్యాచురల్గా. అలా జంతు లక్షణంలాగా మనుషులు చేయకూడదు. కనీసం వివేకం ఉండాలి, ఆలోచించుకోవాలి, అనవసరమైన పనులు చేయకూడదు. అది సుఖం కాబట్టి మళ్ళీ మళ్ళీ అటువైపు వెళ్ళటం అది పశువుల లక్షణము అని ఋషులు నమ్మకంతో ఈ దోవ చూపించారన్నమాట. కేవలం పిల్లల కోసమే గృహస్థాశ్రమాలు. ఋషులు కూడా పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారంటే పిల్లల్ని కంటారు అంతే. ఇంకా అంతేగాని అదే జీవితంగా ఇంకా శరీరాల్ని వాడుకొని కామాసక్తులై ఉండరు ఋషులు. అందరికీ కూడా అదే చెప్పారు వాళ్ళు. పిల్లల్ని కనటం పెంచటం కాకుండా ఇంకా వాళ్ళు ఏం చేస్తారు మిగతా సమయం అంటే వ్రతాలు చేసుకుంటారు, యజ్ఞాలు చేసుకుంటారు, తపస్సు చేసుకుంటారు. ఎక్కువ కాలం వాటికి వాడతారు. ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో పిల్లలు కలిగేటప్పటికే వాళ్ళకి ఇంకా వానప్రస్థం చేయాలి అనే వయస్సు వచ్చేస్తుంది. ఆ వానప్రస్థానికి వెళ్ళిపోతారు. ఇది పిల్లల్ని కనటం కూడా ఒక పుణ్యకర్మ వాళ్ళ ఉద్దేశంలో. ఎందుకంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీరాలంటే మనం కూడా ఒకళ్ళనో ఇద్దరినో కనటం అనేది పద్ధతి అన్నమాట. ఇలా విచిత్రమైన పద్ధతులు ఋషులు పెట్టినందువల్ల జనసంఖ్య అపరిమితంగా అవలేదు అక్కడ. ఎందుకంటే ఇద్దరో ముగ్గురో మ్యాక్సిమం పిల్లల్ని కంటారు, తర్వాత వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోతారు. ప్రకృతి సంపదలు కావాల్సినంత ఉన్నాయి, జన సంపద ఎక్కువగా లేదు. కాబట్టి దేశం ఎంతో సుభిక్షంగా హాయిగా ఉన్నదన్నమాట. ప్రజలు తమ గ్రామాలనే ఆశ్రమాలుగా మలుచుకునేటటువంటి ఆచారం మనుకాలం నుంచి, అంటే మొట్టమొదట మనువు వచ్చినప్పటి నుంచి ఆచారం వస్తూనే ఉంది. తమ గ్రామాల్లో తమ ఇళ్ళే ఆశ్రమాలు అయిపోతాయి వాళ్ళకి. ఎక్కువ జనం ఉండరు కాబట్టి కొంచెం జనం ఉన్న గ్రామాలు గురుకులాల్లాగా ఎంతో చక్కగా నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ ప్రణాళికల్లో అప్రయత్నంగా ఎంతో సహజమైన విద్య వాళ్ళకి వచ్చేస్తోంది. ఎందుకంటే పద్ధతే అసలు ఋషుల చెప్పిన పద్ధతే కాబట్టి, ఋషులు జీవించిన పద్ధతే కాబట్టి చాలా సహజంగా వాళ్ళు విద్యలన్నీ కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళ వృత్తులే విద్యలు. కుండలు చేసేవాడికి అదే విద్య, ఇంకొక బట్టలు నేసేవాడికి అదే విద్య. అట్లా వాళ్ళు చేయవలసిన పని చేస్తూ మళ్ళీ తపస్సులు చేసుకుంటూ పిల్లల్ని ఎక్కువ మందిని కనకుండా ఈ శారీరక బంధాన్ని ఎక్కువ నమ్ముకొని సుఖపడాలనేటటువంటి విషయాలు లేకుండా నదీ తీరాల్లో పర్వత అరణ్య సంపదల్ని స్వేచ్ఛగా హాయిగా అనుభవిస్తూ ఉంటూ ఉన్నారు అందరూ కూడా. నదుల్లో ఉన్న నీళ్లు, చెట్లకు వచ్చే పళ్ళు, ఆవులిచ్చే పాలు, భూమి నుంచి చక్కగా పంటలు పండించుకొని వాళ్ళకి కావాల్సినంత ఎంత కావాలో అంత పండించుకుంటారు, తింటారు. దాచుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మళ్ళీ సంవత్సరానికి పంట వేసుకుంటారు కాబట్టి మిగిలింది ఎక్సెస్ ఉన్నది ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయటం అనేది ప్రజలకే కాకుండా వాళ్ళ సంపద పశువులకి పక్షులకి కూడా సరిపోతుంది చక్కగా. మంచి ధర్మ మార్గంలో నడవటము అనేది ఇదే పద్ధతి ఆ రోజుల్లో. ఎందుకంటే వ్యవసాయం అనేది ఇట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ బిజినెస్ యాక్చువల్లీ స్పీకింగ్. ఎందుకంటే
మనం ఎంత పండిస్తామో ఆ ఖర్చు ఎక్కువగానే ఉంటుంది, తక్కువ ఉండదు. అది మనకి భోజనానికి సరిపోతే లెక్క కరెక్ట్గా ఉంటుంది. దాన్ని అమ్మి డబ్బు చేసుకోవాలి అనేటటువంటి వ్యాపార బుద్ధి కనుక వచ్చిందంటే అది పంటని ఎలా ఎక్కువగా పండించాలి అని మందులు వేయటం, ఎరువులు వేయటం, ఆ పంటలో ఉండేటటువంటి క్వాలిటీ పోవటం, భూమిలో ఉన్న క్వాలిటీ పోవటం, అవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే వ్యాపార బుద్ధి వల్ల వచ్చినాయి. ఇంతకు ముందు ఎట్లా ఉండేది? పండించుకోండి, తినండి, ఇదిగో ఇక్కడ భూమి ఉంది, ఇది నీది కాదు, నాది కాదు, మీరు ఎంత పండించుకోగలిగితే అంత పండించుకొని మీ భోజనానికి సరిపోయేట్టుగా మీరు హాయిగా వాడుకోండి, మిగిలితే ఎవరికన్నా ఇవ్వండి. అట్లాగే ఉండేది పూర్వకాలం. ఇట్ ఈస్ వ్యవసాయం అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ దట్ అంతే. పండించుకొని తినటానికే తప్ప డబ్బు చేసుకోవడానికి వ్యవసాయం నిజానికి కారణం కాదు, అది చేయలేదు. అందువల్లనే రైతులు ఇవాళకి బాధపడటం అనేటటువంటి ప్రాసెస్ అందుకని వచ్చింది. నాకు కూడా ఎందుకు తెలుసు అంటే మా తోటలో వరి వేసేవాళ్ళం. దానికి ఖర్చు మనం బయట బియ్యం కొనుక్కున్న దానికంటే ఎక్కువ అవుతుంది. ఎందువల్ల ఇది అంటే తర్వాత నాకు అర్థమైంది మాస్టర్ గారి ఉపదేశం వల్ల కూడా. ఏమిటంటే ఇది వ్యాపారం కోసం కాదు, పండించుకొని తినాలంతే, అంత మటుకే. భూమి ఇచ్చేది నువ్వు వ్యాపారం చేసుకొని దాన్ని ధాన్యాన్ని దాచిపెట్టుకొని బాగా ఎక్కువ ధరకు అమ్మే పద్ధతి కోసం కానే కాదు. అది భోజనం. అది ఒక మనిషిని జీవితాన్ని నిలబెట్టేటటువంటి ఆహారాన్ని అమ్ముకొని డబ్బు చేసుకోవాలనేది మంచి బుద్ధి కాదు న్యాయంగా. కానీ మరి రోజులు అట్లా వచ్చినాయి. ఆ రోజులు వచ్చిన దానికి మనం లొంగిపోయి మనకి ఓపికలు లేవు వ్యవసాయం చేయటం అంటే, చాలా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళలాగా మనం అనుకుంటాం. సో అట్లా అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నారు క్లియర్గా, వాళ్ళు పండించుకునే వాళ్ళు ఆవులు పాలిస్తాయి, చెట్ల నుంచి పళ్ళు వస్తాయి, చక్కగా భూసారం పాడైపోకుండా ఎంత పంట కావాలో అంతే వేసుకుంటారు, అవసరమైనంతే వేసుకుంటారు. అంటే ఏది ఎంత కావాలో అంత వాడుకోవటం అనేది గొప్ప ధర్మ మార్గం అన్నమాట. సో దాచుకోరు, ఏ విషయాలు దాచుకోరు. కాబట్టి పెద్ద పెద్ద ఇళ్ళు, గోడౌన్లు, కార్యక్రమాలు ఏం అవసరం లేదు. ఏదైనా ఎంత అవసరమో అంత మటుకు ఉండేదన్నమాట. అప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేది. వాళ్ళకి మిగిలింది పశువులకి పక్షులకి కూడా పెట్టేవాళ్ళు కాబట్టి బ్రహ్మాండంగా ఉండేది జీవితం. ఈ విధమైన ధర్మ మార్గం వల్ల భరత భూమి బయట దేశాల వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు దీన్ని కట్ చేయటానికి, వాళ్ళకి ఈ కల్చర్ని కట్ చేయటానికి వాళ్ళకి చాలా కష్టంగా అనిపించేది అనమాట. చివరికి వాళ్ళు అర్థం చేసుకున్నారు విదేశీయులందరూ, ఏంటి ఈ ధర్మాన్ని తెగగొట్టి పాడు చేస్తే గాని మనకి ఇక్కడ స్థాయి చిక్కదు. ఈ దేశాన్ని మనం కొల్లగొట్టడం అనేది ఎప్పుడవుతుంది? వాళ్ళ ధర్మ ప్రవర్తనని కొట్టాలి, వాళ్ళ కల్చర్ని కొట్టాలి, అప్పుడు కానీ అవదు అని ఒక డెసిషన్కి వచ్చారు వాళ్ళు. అంతేకాకుండా వీళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు. ఎందుకంటే భారతదేశంలో స్థిరమైన జ్ఞానంతో ఉన్నారు ప్రజలు. బయట వాళ్ళు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే అయ్యేవాళ్ళు కాదన్నమాట. సో వాళ్ళు ఒక పెద్ద స్ట్రాటజీ పెట్టుకోవాల్సి వచ్చింది విదేశీయులందరూ కూడా. ఆ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళని వాళ్ళ కల్చర్ నుంచి తప్పించాలి మనం ఫస్ట్. దానికి ఏం చేయాలంటే యువకుల్ని, యూత్లో ఉన్న వాళ్ళందరినీ కొంతమందిని రెవల్యూషనరీ మోడ్లోకి తీసుకెళ్ళాలి. వీళ్ళు చెప్పే మాటలు ఏవి వినరు, వేరే సిద్ధాంతాలని వాళ్ళకు బాగా నూరిపోయాలి. కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆశలు పెట్టి అవి ఇవి ఇస్తామని చెప్పి ఆ ఆశతో వాళ్ళేమో మన దగ్గర చేరుతారు. స్త్రీ పురుష సంయోగం కూడా వాళ్ళకి అది తప్పు లేదు, భారతదేశంలో మరీ మూర్ఖంగా అట్లా చెప్తూ ఉన్నారు, అది కాదు పద్ధతి. మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు శరీరాన్ని వయస్సుని అంటే అనుభవించటానికే అని కొత్త రకం ఒక ఇది వాళ్ళకి ఆశ పెట్టాలి. హాయిగా ఉండొచ్చు, ఇక్కడ చేరితే హాయిగా ఉండొచ్చు, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు అని కొంతమందిని మనం అక్కడి నుంచి తప్పించి తీసుకురావాలి. వాళ్ళు మిగతా పని వాళ్ళు ఆరితేరి మిగతా పని వాళ్ళు చేస్తారు, అందరినీ వాళ్ళే జడగొడతారు అని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. మన ప్రజల్నే పాడు చేసి వాళ్ళ ద్వారా మన దేశంలో మన కల్చర్ని చెడగొట్టేటటువంటి ప్లాన్ అన్నమాట వాళ్ళకి. పైగా ప్రతి వాళ్ళకి ఏదో ఒక వీక్నెస్ అనేది ఉంటుంది కదా. భారతదేశంలో ఒక వీక్నెస్ ఉంది, ఒక గుడ్డి గొర్రెల్లాగా వెళ్ళిపోతారు. ఒకడెవడైనా ఒక సంప్రదాయం పెడితే వాడు వెనకాల తలకాయ ఒప్పుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప దాన్ని క్వశ్చన్ చేసే నేచర్ లేదు ఇక్కడ,
తల ఒగ్గి ఉండటం అనే నేచర్ ఒకటి ఉంది. అందువల్ల ఈ విషయం మటుకు వాళ్ళు వాడుకోవాలి అని చెప్పి, ఒకడికి మంచి పదవి కనుక ఇస్తే అట్లాంటి పదవి కావాలని మిగతా వాళ్ళు కూడా ఎగబడతారు. ఆ వీక్నెస్ వీళ్ళకు ఉన్నది. సరిగ్గా కుక్కలు ఒక ఎముక కోసం పోరాడినట్టుగా వీళ్ళందరూ ఒక ఒక పదవిని చూసి ఇంకొకళ్ళు పోరాడతారు. అందువల్ల వీళ్ళకు ఒక లోభం ఉంది. లోభం అంటే ఏదో కావాలి, వాళ్ళకి ఆశ పెడితే ఆశకి లొంగిపోతారు, ఒక యాచక బుద్ధి ఉన్నది వీళ్ళకి అని బాగా వాళ్ళు కనుక్కున్నారు. కనుక్కుని ఏం చేశారు, కొంతమంది యువకులందరినీ, వాళ్ళు అనుకున్నట్టుగానే, యువకులు అంటే యూత్లో ఉన్న వాళ్ళందరినీ కొంతమందిని ఒక గ్రూపుగా తయారు చేశారు. మొట్టమొదటగా శకుని వ్యూహాన్ని ఉపయోగించుకోవాలి మనం. శకునికి బాగా అధికార తృష్ణ పుట్టింది, అధికారం కావాలి, వాడికి పవర్ కావాలి. దాన్ని ఆధారంగా చేసుకొని వాడు హిమాలయాల్లో ఉన్న చెంచులకి కోయలకి ఆ పిల్లల్ని దగ్గరికి లాగి అక్కడ వాళ్ళకి యుద్ధానికి శిక్షణ ఇవ్వాలి. అప్పుడు శకుని సంతోషిస్తాడు. శకునికి కావాల్సిన పని మనం ఫస్ట్ చేస్తే శకుని సంతోషిస్తాడు, అప్పుడు మన పని ఈజీ అవుతుంది అని డిసైడ్ చేసుకున్నారు. సో అందరినీ పిలవటం మొదలుపెట్టారు. ఆ కొండ జాతి వాళ్ళందరినీ ఆశలు పెట్టి పిలుస్తూ వాళ్ళకి రకరకాలుగా యుద్ధాలని నేర్పటం మొదలుపెట్టారు. దొమ్మి యుద్ధాలు, విల్లు విద్య అంటే బాణాలు వేయటం, దొమ్మి యుద్ధాలంటే ఫైటింగ్ అనమాట. రెజ్లింగు, కత్తి సాము, కర్ర సాము, ఈటెలతో శూలాలతో యుద్ధము, ఇవన్నీ నేర్పటం మొదలుపెట్టారు. అక్కడ ఉండేటటువంటి కోయలు చెంచులు వాళ్ళకి ఏం చెప్పారంటే, మీరు పాపం ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని ఎవ్వరూ లక్ష్య పెట్టట్లేదు, మిమ్మల్ని ఒక మనుషులుగానే చూడరు అసలు, వాళ్ళ జీవితాలు వాళ్ళవి, ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా అని వాళ్ళకి లేనిపోనివన్నీ నూరిపోశారు. ఇన్నాళ్ళు ఎంతో స్వతంత్రంగా హాయిగా ఉండేవాళ్ళు వాళ్ళు, వాళ్ళకి మిమ్మల్ని ఎవరు లక్ష్య పెట్టట్లేదు అనే భావం పుట్టించి అనవసరంగా అక్కడున్న కోయరాజునే అక్కడ హెడ్గా పెట్టేసి కుటిల నీతిలో వాడిని సుశిక్షితుణ్ణి చేశారు. కుటిల నీతి అంటే దొంగతనంగా వెనక దాడి అన్నమాట, దొంగపోటు. అలా చేయటానికి అంటే స్ట్రాటజిక్ వార్ని నేర్పించారు వాడికి. అంటే అతనే ఏం చేశాడు, ఎప్పుడైతే తను బాగా ఆరితేరాడో కోయ వాళ్ళ కుటుంబాలందరినీ అతనే తీసుకొచ్చి దీంట్లో చేర్చారు. అతనికి ఒక కొడుకున్నాడు, అతని పేరు ఏకలవ్యుడు, 1 సంవత్సరం పిల్లవాడు వాడు. అట్లా నాయకులందరూ కూడా శకుని వల్ల అరణ్యాల్లో ఉన్న కలప కొట్టించటం కోసం అధికారాన్ని మొత్తానికి సంపాదించుకున్నారు. అంటే అంతకుముందు చెట్లు కొట్టనిచ్చేవాళ్ళు కాదు. భీష్ముడు వాళ్ళందరూ కూడా చెట్లు కొట్టడానికి ఇష్టపడేవాళ్ళు కాదు, అరణ్యాల్ని టచ్ చేయనిచ్చేవాళ్ళు కాదు అసలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది ప్రకృతి సంపద అని శకుని డబ్బు కోసం, అధికారం కోసం ఒప్పుకున్నాడు. సో శుభ్రంగా అరణ్యాల్లో కొట్టడం, చెట్లన్నీ కొట్టడం, చక్కగా ఇల్లు కట్టించేశారు. హిరణ్యధనస్సు అనేవాడికి ఒక మంచి భవనం కట్టించారు. అందులో ఒక రత్న సింహాసనం ఒకటి పెట్టి వాడిని రాజుగా చేశారు. అందరికీ అక్కడ ఉండేటటువంటి కోయ వాళ్ళందరికీ రాజుగా వాడికి అభిషేకం చేశారు, పట్టాభిషేకం. యవన దేశం నుంచి ఒక రత్న కిరీటాన్ని తెప్పించారు. దాంతో వాడు పడిపోయాడు. ఇంత గొప్ప కిరీటాన్ని నా నెత్తిన పెట్టారు అని ఆనందపడిపోయాడు. రోజు సభ చేసి కొండజాతి వాళ్ళకి పాఠాలు నేర్పుతూ ఉంటాడు వాడు. ఏంటంటే, ఈ భూమి వాళ్ళు మనల్ని అణగదొక్కేస్తున్నారు, ఇన్ని శతాబ్దాల్లో ఇంతకాలం నుంచి మనకు కావాల్సిన వసతులు ఎవ్వరు ఏమీ ఇవ్వలేదు, మనల్ని వెనకబడిన జాతిలాగా తొక్కేశారు. ఈ పరిస్థితి నుంచి మన జాతిని తప్పించి మన అధికారాన్ని మనం స్థాపించుకోవాలి. మన జాతి క్షేమం కోసం పాటుపడుతున్నారు పాపం దాస నాయకులు, యవన నాయకులు, వాళ్ళందరూ ఎంతో విశాలమైన మనస్సులు గలవాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనుషులకు సహాయం చేయటమే వాళ్ళ లక్ష్యం. మన కోసం వాళ్ళు ప్రాణాలు కూడా ధారపోయటానికి రెడీగా ఉన్నారు. మనం కూడా వాళ్ళతో సమానంగా యవనులని గురించి, మన భూమి వాళ్ళకి మనం కూడా సర్ది చెప్పాలి. మన భూమి వాళ్ళందరికీ యవనుల గొప్పతనాన్ని తెలియజేయాలి అని చెప్పి చెప్పటం మొదలెట్టాడు వాడు. పూర్వం గర్గ మహర్షి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు.
ఆ రోజుల్లో హిమాలయాల్లో ఉన్న చిన్నవాడు ఒకడు, ఒక యువకుడు అతనికి ప్రాణమిత్రుడుగా ఉండేవాడు. గర్గ మహర్షి ఆ శివుడి గురించి తపస్సు చేసే సమయంలో ఒక మంచి ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు. శివుడి వరప్రసాదంలోనే జన్మించిన మహాబలశాలి అయిన గర్గపుత్రుణ్ణి తనకు దత్తుగా ఇవ్వమని ఆ యువకుడు అడిగాడు. శివుడు వరం ఇచ్చాడు గర్గ మహర్షికి, మంచి బలశాలి అయిన ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని తనకు దత్తు ఇవ్వమని ఆ ఫ్రెండ్ అడిగాడు. అడిగితే పాపం ఫ్రెండ్ అడిగాడు కదా అని గర్గ మహర్షి ఒప్పుకున్నాడు. తన కొడుకుని చిన్నప్పటి నుంచి యవనపుత్రుడిగానే పెంచి పెద్దవాడిని చేశారనమాట. అంటే వీళ్ళకి ఇచ్చేశాడు, ఫ్రెండ్కి, యవనుడైన ఫ్రెండ్కి గర్గ మహర్షి ఇవ్వంగానే వాడు న్యాచురల్గా యవనులలాగానే పెరిగాడు. కానీ గర్గ మహర్షి వాడికి అన్ని విద్యలు నేర్పించాడు. వేదాలన్నీ నేర్పించాడు, శాస్త్రాలన్నీ నేర్పించాడు, గణితం అంతా నేర్పించాడు. అన్నీ నేర్పించి తన ఫ్రెండ్ దగ్గర వదిలేసి హిమాలయాల్లోనే వెళ్ళిపోయాడు గర్గ మహర్షి. తండ్రి, ఈ పెంచుకున్న తండ్రి ఉన్నాడు కదా అతని ఫ్రెండ్, ఆ తండ్రి అతనికి కాలయవనుడు అని పేరు పెట్టాడు. వాడిని ఆహ్వానించి గాంధార విద్యాపీఠం వాళ్ళు యవన దేశానికి పంపించారు. అంటే ఫారిన్ చదువుల కోసం పంపించినట్టుగా యవన దేశానికి పంపించాడు. అక్కడేం నేర్చుకున్నాడు అతను? ఈ గర్గ మహర్షి కొడుకు యవనులకి దత్తుపోయినటువంటి కాలయవనుడు ఏం నేర్చుకున్నాడు అక్కడ? ఆ యవనుల విద్యలన్నీ నేర్చుకున్నాడు. రాజనీతి, యుద్ధతంత్రం అన్నీ నేర్చుకొచ్చాడు. సుబలుడితో, శకునితో మంచి ఫ్రెండ్షిప్ సంపాదించుకున్నాడు. వ్యాపారం అనేది అతనే మొట్టమొదట మొదలుపెట్టాడు అక్కడ. ఆ యుద్ధ శిక్షణలో ఎవరెవరైతే బాగా స్కిల్ఫుల్గా ఉన్నారో వాళ్ళందరినీ యవన భూమికి పంపించి కాలయవనుడి దగ్గర సైనిక దళాలుగా పెట్టేశారు. వాళ్ళకతడు మంచి పెద్ద పెద్ద ఇళ్ళు వాకిళ్ళు పెట్టి భోగభాగ్యాలతో వాళ్ళందరినీ గౌరవించాడు. అంటే అట్రాక్ట్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు భోగభాగ్యాలన్నీ చూపించి వీళ్ళని అట్రాక్ట్ చేసి ఇక్కడే ఉంచేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళేమిటి వాళ్ళ ఒప్పందం? ఇప్పుడు ఈ యవనుడి దగ్గర ఉన్న సైనికులందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు గాంధార రాజు అడిగితే యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి రావాలన్నమాట. శకునికి ముందు నుంచి కేసి అంటే మంచి అభిప్రాయం లేదు. వాడు వేశ్యలతో వ్యాపారం చేస్తున్నాడని చెప్పి, అంతేకాకుండా వాడికి మంత్రి పదవి కావాలి అని అనుకున్నాడు కదా కేసి. అందువల్ల ఆ కేసిని పట్టుకొని వాడు జైల్లో పెట్టేశాడు. శకుని పెట్టేసి వాడిని భరించలేక ఇంకా యవన విద్యాపీఠంలో ఒక పనివాడుగా వాడిని పంపించేశాడు. పనిచేసేవాడుగా తయారయ్యాడు వాడు. ఆ కేసి అనేవాడు అంటే కంసుడి తమ్ముడు. వాణ్ణి పిలిపించి యవన గురువులు కాలయవనుడికి అంగరక్షకునిగా శిక్షణ ఇవ్వడానికి యవన దేశానికి పంపించారు మళ్ళీ వాణ్ణి. అంటే కాలయవనుడికి బాడీగార్డ్గా ఉండాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అనే శిక్షణ కోసం వాడిని మళ్ళీ యవన ఫారిన్ కంట్రీకి పంపించారు మళ్ళీ వీళ్ళందరూ కలిసి, ఈ యవన గురువులందరూ. పరాశరుడి దగ్గర విద్య నేర్చుకోవటం కోసమని సాందీపని మిత్రుడు ఒకడు చేరాడు, బృహస్పతి అనేవాడు. వాడు కొంచెం వక్రబుద్ధి అనమాట. వాడు అప్పుడప్పుడు యవన దేశాలకు వెళ్తూ వస్తూ ఉండేవాడు. వాడి పాండిత్యానికి, కుటిల బుద్ధికి యవనులు ముగ్ధులైపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళు యవన గురువులందరికీ వాడిని పరిచయం చేశారు. ఆ యవన గురువులందరూ వాడిని ఆదరించి తర్వాత కాలంలో కాలయవనుడి కొలువులో మంత్రాంగానికి వీడు కూడా కావాలి అని వీడిని పెట్టేశారు అక్కడ. కాలయవనుడి కొలువులో చేర్చారు. కాలయవనుడేమో అతనికి తన సైనిక దళాలకు అధికారి అయిన నిగళయవనుడు అని ఒకడున్నాడు, వాడితో పాటు సమానమైన స్థానాన్ని ఇచ్చాడు కాలయవనుడు. మొత్తానికి ఈ బృహస్పతి అనేవాడు నిగళయవనునితో పాటు సమానమైన స్థానం ఆక్రమించాడు సభలో. వేదాంగాల్లో, పురాణ సంహితల్లో, నిరుక్తం అనే విద్యలో సాటి లేని పండితుడుగా కాలయవనుడు వాడిని బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా రెగ్యులర్ వేద విద్యలో చాలా లోపాలు ఉన్నాయి, ఇది సరైన విద్య కాదు, మిస్లీడ్ చేస్తున్నారు ఈ గురువులందరూ అని భారతదేశంలో జనానికి బోధించే పద్ధతి ఒకటి నేర్పించాడు. ప్రతి వాళ్ళకి చెప్పాలన్నమాట.
ఈ భారతదేశంలో జనం మోసపోతున్నారు, ఈ గురువులు ఇలా ఈ ఋషులు గురువులు ఇలా మోసం చేస్తున్నారు అని చెప్పడం అనేది ఒకటి నేర్పించాడు. వేదంలో ఉన్న పదాలన్నిటికీ కూడా వేరే వేరే వాళ్ళకు తోచిన అర్థాలు చెప్పి, అంతకుముందు చెప్పిన అర్థాలన్నీ తప్పు అనేటటువంటి కొత్త నినాదం ఒకటి లేపారు. వీళ్ళు ఋషులందరూ మోసం చేసి అణిచిపెట్టారు, అసలు అర్థాలు ఇవి అని వేరే వేరే అర్థాలు చెప్పారు వేదంలో, వేద గ్రంథాలకి. కొత్త కొత్త రచనలు చేయటం, కొత్త కొత్త పుస్తకాలు తయారు చేయటం, పైగా ఏమో అసలు ఈ సంస్కృతం అనేది ఇక్కడ భాష కాదు, ఇది యవన దేశం నుంచి వచ్చిన భాష, ఇది ఒరిజినల్ భాష యవన దేశం నుంచి వచ్చింది అని అందరికీ బాగా ప్రచారం మొదలైందన్నమాట. పూర్వం ఎప్పుడో యవనులు దండెత్తారు భారతదేశం మీద, అప్పుడు వాళ్ళ విద్యని వీళ్ళు దొంగతనంగా పట్టేసుకొని వాళ్ళు గ్రంథాలు రాసుకొని సంస్కృతాన్ని వాళ్ళ భాషగా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇది యవన భాష అని బాగా అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ గ్రూప్ అంతా కూడా వింధ్య పర్వతాలకి దక్షిణంగా ఉన్న ప్రజలు భరత భూమికి ఆదిమ నివాసులని, యవనులేమో బ్రహ్మావర్తాన్ని ఆక్రమించుకొని తమ నాగరికతనంతా వేదధర్మంగా చేశారని, ఆదిమ నివాసులనేమో దస్యులుగా దక్షిణానికి వెళ్ళగొట్టేశారని ఇతిహాస నిర్మాణాలన్నీ చేయించాడు. అంతా వాడు విడిగా కొత్తగా ఒక శాస్త్రాలు రాశాడనమాట, హిస్టరీ అంతా రాశాడు. రాసి తప్పుగా అందరికీ వేరే వేరే పిక్చర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ సంప్రదాయం గాంధార విద్యాపీఠంలో ఇదంతా కూడా ఈ మొత్తం అంతా వీళ్ళు రాసిన రాంగ్ పుస్తకాలు, మిస్లీడింగ్గా ఉన్న పుస్తకాలు అన్నీ కూడా గాంధార విద్యాపీఠంలో ఆ పుస్తకాలే టీచ్ చెయ్యాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఈ బృహస్పతికి రక్తశర్మ అని పేరు మార్చి ఈ రక్తశర్మని గాంధార విద్యాపీఠంలో ఇదంతా కూడా టీచ్ చేయటానికి ప్రధానమైన టీచర్గా, ఆచార్యుడిగా నియమం చేశారు. శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి రోజున యవన విద్యాపీఠం స్టార్ట్ అయింది గాంధార దేశంలో. యవన శిల్పమైలైన యవన శిల్పాచార్యులు చాలామంది ఉన్నారు. శిల్పాలు చెక్కేవాళ్ళు ఏ దేశంలో అయినా ఉంటారు కదా, వాళ్ళ చేత ఆ బట్టలు లేని ఆడవాళ్ళ చిత్రాలన్నీ కూడా బాగా చెక్కారు. సింహద్వారాల మీద ఎక్కడ పడితే అక్కడ బయట వైపంతా కూడా బాగా మెరిసిపోయేటట్టుగా శిల్పాలు, నగ్న శిల్పాలన్నీ చెక్కించి 4 అంతస్తుల చెక్కలతో కట్టిన పెద్ద భవనాన్ని మొట్టమొదటగా కట్టారు. కట్టి 1 సంవత్సరం పాటు ఈ ఉపాధ్యాయులందరినీ కూడా బాగా శిక్షణ ఇచ్చారు. టీచర్స్ అందరికీ శిక్షణ ఇచ్చారు ఎలా టీచ్ చేయాలి అని. సింధు దేశం, కాశ్మీర్ దేశం, నేపాల దేశం, గాంధార దేశం యువకులలో విద్యావంతులు మొదటి గణంగా ఉపాధ్యాయ వర్గం ఏర్పడింది. అంటే వీళ్ళల్లో అందరూ యువకుల్ని వీళ్ళు కలెక్ట్ చేశారు కదా, వాళ్ళందరికీ బాగా ట్రైనింగ్ ఇచ్చి, అన్ని దేశాల నుంచి యువకుల్ని, యూత్లో ఉన్న వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే టీచర్స్గా పెట్టారనమాట. భావనామ సంవత్సర శ్రావణ బహుళ సప్తమి రోజు వార్షికోత్సవం బ్రహ్మాండంగా వైభవంగా జరిపించారు. కొన్ని వందల మంది బ్రహ్మావర్తపు యువకులు, అల్పసంఖ్యాకులైన యువతులు, అంటే యువకుల కంటే ఆడపిల్లలు తక్కువ వచ్చారు, వాళ్ళందరూ విద్యార్థులుగా వచ్చారు. అందరికీ ఉచిత వసతులతో, అంటే ₹1 వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయకుండా, టీచింగ్కి కూడా కాలేజీకి కట్టక్కర్లేదు, భోజనానికి కట్టక్కర్లేదు, వాళ్ళు హాయిగా ఉండొచ్చు. వాళ్ళకి ఆ రకంగా ఉచిత విద్యాభ్యాసం చేయించడానికి గాంధార రాజు ఫండింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దానికి కావలసిన ద్రవ్య సంపదలో సగం సుబలుడు, సగం యవన గురువులు భరిస్తారు. యువతీ యువకులందరూ స్వేచ్ఛగా ఉండొచ్చు, హాయిగా కలిసి తిరగొచ్చు, కలిసి పడుకోవచ్చు, హాయిగా కలిసి చదువుకోవచ్చు. వారి సంరక్షణకు అని పేరు పెట్టిన వసతి గృహాల్లో యవన వేశ్యల్ని కూడా దింపారు. అంటే కల్చర్ పాడు చేయటం కోసం అని చెప్పి అన్ని రకాలుగా వాళ్ళు ప్లాన్ వేశారనమాట. వాళ్ళ మీద పర్యవేక్షణగా కేసిని నియోగించారు. వార్షికోత్సవ సందర్భంగా సుబలుడు సదస్సు నిర్వహించాడు. అందులో ఉన్న విద్యా ప్రణాళికను గురించి శకుని ఉపన్యాసం చేశాడు.
రక్తశర్మేమో అపూర్వమైన గ్రంథం, తన వేద పదకోశం నుంచి కొన్ని వేల పంక్తులు ఇట్లా చదవటం మొదలుపెట్టాడు. అందులో ఏం చదివాడు రక్తశర్మ? వేద గ్రంథంలో నాగరికత యవన దేశం నుంచి మన భూమికి వచ్చింది తప్ప ఇది ఇక్కడ ఈ భరత భూమి ఒరిజినల్ కాదు. వేదము అనే మాట అసలు సంస్కృత భాషకి సంబంధించిందే కాదు. వాస్తవానికి సంస్కృతం అసలు ఈ భాష ఈ దేశ సంపదే కాదు. ఆ భాష వేదంలో ఆర్యులు దస్యులు అనే మాటలు ఉన్నాయి. అందులో ఆర్యులు అంటే పూజ్యులైన యవనులు అనే అర్థము అని చెప్పేశాడు. అంటే జనానికి ఇంట్రెస్టింగ్గా మంచి వాక్చాతుర్యం ఉండి నిపుణతగా కొంతమంది మాట్లాడగలరు. వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు. ఒక మెస్మరైజింగ్ టాక్ అనేది ఒకటి కొంతమందికి బ్లెస్డ్. కొంతమంది మనుషులు దాంతో ఆ మెస్మరైజింగ్గా మాట్లాడంగానే అది నిజమే అని నమ్ముతారు. తెలియకుండా ఎందుకు చెప్తారండి వాళ్ళు? వాళ్ళు తెలుసుకునే చెప్తూ ఉన్నారు అని కూడా వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇట్లా ఆర్యులు అంటే పూజ్యులైన యవనులని అర్థము. అది వీళ్ళు లాగేసుకున్నారు. వాళ్ళు మొట్టమొదటి ఇక్కడున్న ఆదిమవాసులను అంటే ఆ కొండజాతి వాళ్ళందరినీ యుద్ధాల్లో జయించి దాసులుగా తీసుకున్నారు. ఆ దాసులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలామంది వింధ్యకి దక్షిణానికి వలస వెళ్ళిపోయారు. ఆర్యులకి ఆ దాసులకి దస్యులకి జరిగిన యుద్ధాలే దీనికి కారణం. ఆ యుద్ధాలనే వీళ్ళు దేవతలకి రాక్షసులకి జరిగిన దేవదానవ యుద్ధాలు అని మార్చి రాశారు వేదాల్లో. ఇదంతా కూడా కల్టివేటెడ్, కల్పించి చెప్పిన కథలుగా చేసేశారు. కానీ అవే నిజమని అందరూ అనుకుంటున్నారు. వేదము అనే మాటకు అర్థం విద్ అనే ధాతువు నుంచి పుట్టిందని, జ్ఞానం అని చెప్పి రాంగ్గా మీకు అందరికీ వాళ్ళు చెప్తున్నారు. విత్ అనే దాంట్లో అర్థం ఏంటంటే దాస్యుల భాషలో నాటటం అని మొలకెత్తటం అనే అర్థం విత్ అంటే. జ్ఞానం మొలకెత్తుట అనే అర్థంలో వాళ్ళు వాడుకునేవాళ్ళు. అదే ఆర్యుల వేద భాషలోకి లాగేసుకొని దొంగతనంగా వీళ్ళు ఇలా వేరేగా వాడుకుంటున్నారు. ఇట్టి విజ్ఞాన రహస్యాలు మీరు నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మీరందరూ ఈ విద్యాపీఠంలో చేరండి. వేద గ్రంథాల పరిశోధన చక్కగా చేసి సత్యాన్ని నిరూపించాలి మీరందరూ. దానికోసమే సమస్త సౌకర్యాలతో ఈ మహావిద్యాలయం పెట్టాం మేము. ఇంతకన్నా లోకంలో శ్రేయస్సు అనేది ఇంకో దానికి ఇట్లాంటి అవకాశము, ఈ శ్రేయస్సు ఇంకెక్కడా దొరకదు. ఈ వాక్యాలన్నీ కూడా నేను రాసిన పుస్తకంలో ఉపోద్ఘాతంలో ఉన్నవి, ఇంట్రడక్షన్లో ఉన్నవేను. పరిశోధకులకు ఈ గ్రంథం కల్పవృక్షం లాంటిది. అటువంటి గ్రంథం రాశాను నేను అని చెప్పి రక్తశర్మ చెప్పాడు. మన రికార్డింగ్ నెంబర్ 23 అయిపోయింది.